ఏంద్రా లక్కి ఏదో చేస్తా అన్నావు, అప్పుడేమో అది ఏదో ఉరుకుల పరుగులో పెట్టినావు, మరి మళ్ళీ ఆపేసినావు, ఇంటికి పోయినావు, వచ్చినావు, కూర్చున్నావు. ఏంద్రా? ఏం చెప్తామమ్మా, ఈ ఎగ్జామ్స్ ఏమో అయిపోయినాయి. ఆ తర్వాత ఏమో ఊరికి పోయి వచ్చినాను, అది ఇది అన్నావు. ఆడ పోయిన తర్వాత ఏమో ఆ వరి కోసి నల్ల కాకి గంట దారుణంగా నేను తయారైనా. ఇప్పుడు ఈ మొహం వేసుకొని వాళ్ళకి కనబడ్డాను అనుకో, నన్ను చూసి నవ్వి ఉలికి పడతారు. ఇందుకు వాళ్ళని చంపడం ఎందుకు, నేను చావడం ఎందుకు అని చెప్పేసి గమ్మని కూర్చున్నా. మరి ఇప్పుడు ఏమని చేస్తావా, చేయవా కొత్తగా? ఇంకా ఏం లేదమ్మా, ఒక్కడనే చేయాలంటే బోర్ కొడుతుంది నాకే. అందుకు నువ్వు తమ్ముడు వాడితో ఇంకా ఎవ్వరం పెట్టుకున్నాను అనుకో, నా తలకాయ ఎంత తింటున్నాడు. నాతో పాటు నువ్వు అక్కో వస్తే కొంచెం నాకు కూడా హెల్ప్ అవుతుందని చూస్తున్నానమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? భాష కాని భాషలా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పు. అర్థం కాని భాషను తీసుకొచ్చి అందరి ముందు పెట్టి అది నీకు మాత్రమే అర్థమవుతుంది. మరి నీకు భాష వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, మరి దాని వాళ్ళకి అందుకనే అర్థమయ్యేటట్టు ఇంకేమైనా కొత్తగా చేయాలనుకుంటున్నావా? అందుకనే అవన్నీ బాధ లేకుండా దాన్నే తీసుకొచ్చి వెనకలో ఒక తోక పెడుతున్నా. చట్పట్ ముచ్చట అని చేద్దాం ఇద్దరం. దాంతోపాటు వాడు ఉన్నాడు కదా తలకాయ తినడానికి, వాడు వస్తాడు. లేకపోతే నువ్వైనా అక్కైనా వీలు పడినప్పుడు రండి, సరేనా? నాకేడ వీలు పడుతుందిరా? అన్నిసార్లు నేనంటే నేను కాదు, నాకు కొలువు ఉంటుంది, ఇది చేయాలి అది చేయాలి, అన్ని ఇంట్లో ఇల్లు చూసుకోవాలి, కొలువు చూసుకోవాలి. నాకెక్కడైతుంది రా? నువ్వు నాతో పెట్టుకోకురా. సరేలే, మరి అక్క వస్తుందిగా, అప్పటి వరకు నువ్వు రా. అక్కకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అక్కది అయిపోయిందిరా, నువ్వు వచ్చుదిలే కానీ. సరే, ఇకపైన మేము మా అక్క ఇంకోటి ఉన్నాడుగా మా తమ్ముడు, మేమందరం కలిసి చట్పట్ ముచ్చటతో మీ ముందుకు వస్తున్నాం. ఎప్పుడు వస్తుంది? అది త్వరలో వస్తుందమ్మా. మన 95 న్యూస్ లో త్వరలో చట్పట్ ముచ్చటతో మేమందరం కలిసి వస్తున్నాం. వినడానికి మీరు సిద్ధంగా ఉండండి, చెప్పడానికి మేము సిద్ధంగా ఉంటాం.